రామాపురం అనే ఒక చిన్న ఊరిలో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, ఐస్ క్రీమ్ నలుగురు కలిపి చాలా స్నేహంగా ఉండేవారు. వేసవి సెలవులు కావడంతో నలుగురు స్నేహితులు సరదాగా తిరిగి వద్దాం అంటూ పిక్నిక్ ప్లాన్ చేసుకున్నారు. అందులో వారికి నచ్చిన చిరుతిండ్లు, మ్యాగీలు తయారు చేసుకొని తింటూ సరదాగా ఎంజాయ్ చేశారు. నలుగురు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వేసవి కాలం అవ్వడం చేత ఐస్ క్రీం వేడి తాపాన్ని తట్టుకోలేకపోతుంది. అయితే కొంచెం కొంచెంగా కరిగిపోతూ ఉంది. అయ్యో నేను కరిగిపోతున్నా అంటూ ఐస్ క్రీం అక్కడికక్కడే చనిపోతుంది. ప్రాణమిత్రుడు తన కళ్ళ ముందే చనిపోవడంతో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బోరుమంటూ ఏడ్చసాగారు. ఇది ఇలా ఉండగా ఎటు నుంచి వచ్చిందో ఒక కారు వేగంగా టమాటో మీద నుంచి తొక్కేసుకుని వెళ్ళిపోతుంది. టొమాటో కూడా అక్కడికక్కడే చనిపోతుంది. తన రెండో ప్రాణమిత్రుడు కూడా టమాటో అలా చనిపోవడంతో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ గుండెలు అవిసేలా బోరు బోరుమంటూ ఏడ్చేస్తారు. ఇంతలో అటుగా వెళ్తున్న మిర్చి బజ్జీ కొట్టు బాబాయ్, అరే ఈ పచ్చిమిరపకాయ భలే ఉందే, దీంతో బజ్జీలు వేస్తే సరి అంటూ శనగపిండిలో అటూ ఇటూ దొర్లించి సలసల కాగే నూనెలో వేస్తాడు. ఇంకేముంది, మన పచ్చిమిర్చి కూడా చనిపోతుంది. అప్పుడు ఉల్లిపాయ, అయ్యో నా పచ్చిమిర్చి స్నేహితుడు కూడా చనిపోయాడే అంటూ బోరున విలపిస్తుంది. ఉల్లిపాయ ఒంటరిగా రోడ్డు మీద కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంది. నా 3 స్నేహితులు కూడా వెళ్ళిపోయారే, నేను ఒంటరిగా ఎలా ఉండను అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఉల్లిపాయ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఉల్లిపాయ, నా ప్రాణ స్నేహితులు 3 చనిపోయారు, వాళ్ళ కోసం నేను ఏడుస్తున్నా, మరి నేను చనిపోతే నా కోసం ఏడ్చేవాళ్ళే లేరు దేవుడా అని రోదిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు, నాయనా ఉల్లిపాయ, నువ్వు స్నేహితుల కోసం ఇంత హృదయపూర్వకంగా ఏడ్చావు, నీకు ఒక వరం ఇస్తున్నా. నిన్ను ఎవరైనా కోసినచో వారి కళ్ళల్లో కూడా నీ ఏడుపు కారణంగా కన్నీళ్లు వస్తాయి, నీ బాధను అందరూ పంచుకుంటారు అని ఆశీర్వదిస్తాడు. అందుకే ఈరోజు కూడా ఉల్లిపాయను కట్ చేస్తే మన కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఉల్లిపాయ తన స్నేహితుల కోసం ఏడ్చిన ఏడుపును మనకు గుర్తు చేస్తుంది. కథ యొక్క నీతి, నిజమైన స్నేహం కోసం ఏడ్చిన ఏడుపు ఎప్పటికీ వ్యర్థం కాదు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి పిల్లలు.